శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనకున్నటువంటి ఇతిహాసాల్లో ప్రధాన భూమిక పోషించింది ఏదైనా ఉందంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది శ్రీమద్ రామాయణం. వాల్మీకి రచన శ్రీమద్ రామాయణం. రామాయణంలోని ప్రతి పాత్ర కూడా చాలా చక్కగా మలచినటువంటి ప్రతిభ ఆదికవి వాల్మీకి చెందింది. అటువంటి రామాయణంలో శ్రీరామచంద్రుని తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏదైనా ఒక పాత్ర ఉంది అంటే అది సాక్షాత్తు ఆంజనేయ స్వామిది. అటువంటి ఆంజనేయ స్వామి చరిత్ర మనం ఇప్పటికీ చాలాసార్లు ఎన్నో రకాలుగా తెలుసుకుంటూనే ఉన్నాం. తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలని తపన పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ యొక్క చరిత్ర ఇంతటిది అని ఎవరు కూడా ఇదమిత్తంగా చెప్పలేము. అంత ఘన చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి గురించి మనం ఇంకా తెలుసుకునే కొద్దీ చాలా విషయాలు వస్తుంటాయి. ఎందుకంటే ఆబాల గోపాలం కూడా ఆరాధించేటువంటిది, అభిమానించేటువంటి స్వామి సాక్షాత్ ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క చరిత్రను వినడం, చెప్పడం ఎంతో పుణ్యం కనుక దానికి అంతురనేది లేదు. మనం తినగవేమో తీయగడుండు అన్నట్టుగా స్వామి చరిత్రను గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలనే తపన పెరుగుతూ ఉంటుంది. అది మిగతా పాత్రల కన్నా ఆంజనేయుని యొక్క పాత్రకు ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని వాల్మీకి అంత చక్కగా చిత్రీకరించాడు. చాలామందికి తెలుసు ఆంజనేయుడు ఎవరో కాదు, సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు, అంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపము. కొన్ని చోట్ల విష్ణు అంశ కూడా కలిగినవాడు. అందుకనే శివాంశ విష్ణు అంశ రెండు కూడా కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆంజనేయుడు ఒక్కడే. కానీ అధిక పాలు రుద్రాంశ సంభూతుడు. పరమేశ్వరుడే రామకార్యాధ్యై ఆంజనేయుడిగా అవతరించి శ్రీమన్నారాయణుని సేవించినట్లుగా మనం పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అటువంటి ఆంజనేయ చరిత్ర ఎంత ఘనమైనది అంటే మొదటి నుండి కూడా ఆయన అవతరించినప్పటి నుంచి రామాయణం అంతరించటం అనేది ఎలా అయితే ఉండదో అలాగే ఆంజనేయ చరిత్ర ఈ భూమి ఉన్నంత వరకు, పర్వతాలు, నదాలు, సాగరాలు ఉన్నంత వరకు శాశ్వతంగా నిలిచిండేటువంటిది. అటువంటి ఆంజనేయ స్వామి చిరంజీవిగా శ్రీరాముడి ద్వారా వరం పొందినటువంటి మహనీయుడు. అటువంటి ఆయన రుద్రాంశ సంభూతుడు అని చెప్పటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన అలాగే శివ విష్ణువాత్మకుడు కూడా అంటూ ఉంటారు. అటువంటి ఆంజనేయుడి గురించి మనం ఏ సంహితలో ఎక్కడెక్కడ ఆయన ఇలా రుద్రాంశ సంభూతుడుగా నిరూపింపబడ్డాడు, ఎక్కడెక్కడ చెప్పబడ్డాడు అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు కూలంకషంగా గనక చర్చించి అవగాహన చేసుకున్నట్లయితే అది చాలా విశిష్టతను సంతరించుకుంటుంది. మనకు కూడా తెలియనటువంటి ఎన్నో విశేషాలు ఇట్టే తెలుస్తాయి. అలా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అది ఒక రకమైన ఉపాసన కింద లెక్కే. మనం అనవసర విషయాల గురించి లోతుగా చర్చించే బదులు అవసరమైన భగవంతుని యొక్క దివ్యానుభూతుల్ని, దివ్య విభూతుల్ని, వైభవాల్ని గురించి ఎంత లోతుగా తెలుసుకున్నా అంత లోతుగా మనకి భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది. ఆయన యొక్క అనుగ్రహమునకు మనం పాత్రులవుతాము. ప్రత్యేకించి ఆంజనేయుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవ్వాలనే ఉద్దేశంతో మనం ఆంజనేయుని చరిత్రని ఎన్నో రకాలుగా
మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా వస్తుంటుంది కనుక అటువంటి ఆంజనేయుని చరిత్ర గురించి ఈరోజు మీ ముందుకు హనుమంతుడు రుద్రాంశుడు అనే అంశం మీద ముచ్చటించడానికి వస్తున్నాను. మొదటగా ప్రార్థన. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం మారుతిం నమత రాక్షసాంతకం. పరాశర సంహితలోని శతకంఠ రావణ సంహార సందర్భంలో ఇలా ఉందట. రూపం తస్య బభౌ యద్వత్ రుద్రస్య పురఘాతినః. శతకంఠ రావణునితో యుద్ధం చేస్తున్న హనుమంతుని రూపం, త్రిపుర సంహారం చేస్తున్న హనుమంతుని రూపం, త్రిపుర సంహారం చేస్తున్న సాక్షాత్ రుద్రుని వలె కనిపించింది. ఇది కేవలం ఉపమానంగా చెప్పడం కాదు, హనుమంతుడు సాక్షాత్ రుద్రుడే అని నిర్దేశించడానికి పరాశర సంహిత నుంచి తీసుకోబడింది. తారసారోపనిషత్తులో ఒక రహస్యం ఉంది. ఓం నమో నారాయణాయ అనునది తారకం. ఈ అష్టాక్షరిలో ఓం అనేది పరమాత్మ, నమ అనే 2 అక్షరాలు ప్రకృతి, నారాయణ అనేది 5 అక్షరాలు పరబ్రహ్మ. ఇది ఒక విభాగం. దీనికి 2వ విభాగం ఉంది. ఓం బ్రహ్మ, నకారం విష్ణువు, మకారం రుద్రుడు, నకారం ఈశ్వరుడు, రకారం విరాట్, యకారం పరమాత్మ. ఇక 3వ విభాగం ఉంది. అకార ఉకార మకారాలు వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయాక్షరాలు. 4వది బిందువు, 5వ అక్షరం నాదం, 6వ అక్షరం కళ, 7వ అక్షరం కళాతీతం, 8వ అక్షరం పరమాత్మ, అదే తారకం. వీటిని ప్రకారం చెప్పుకుంటూ వస్తే అకారానికి జాంబవంతుడు, ఉకారము ఉపేంద్రుడు అంటే విష్ణువు లేదా సుగ్రీవుడు కూడా వస్తుంది, మకారం రుద్రుడు లేదా హనుమంతుడు, బిందువు ఇంద్రుడు శత్రుఘ్నుడు కూడా, నాదం భరతుడు, కళ శేషుడు లక్ష్మణుడు, కళాతీతం యకార స్వరూపిణి సీతామాత, పరమాత్మ తారకం శ్రీరామచంద్రుడు. దీనిలో ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి అంశం ఏమైనా ఉంది అంటే, మకారం రుద్రాంశ కలిగిన హనుమంతునికి ప్రతీక కాబట్టి హనుమత్ సాక్షాత్ పరమేశ్వరుడే, ఏమి సంశయం లేదు. నాదబిందు కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాదీశ్వర రూపం చ హనుమంతం నమామ్యహం. రుద్రయామళంలో శివుడు పార్వతితో ఇలా చెప్తున్నాడు. దశ విష్ణుర్వా దశార్కస్తే చైకాదశ చ సంస్మృతాః రుద్రః పరచండశ్చ లోకేస్మిన్ భుక్తిముక్తిదః హనుమాన్ స మహాదేవః కాలకాలః సదాశివః భుక్తిదో ముక్తిద కైవల్యః ముక్తిదో సర్వకామదః. విష్ణువులు 10 మంది, సూర్యులు ద్వాదశాదిత్యులు 12 మంది, రుద్రులు ఏకాదశులు 11 మంది, హనుమంతుడు కాలకాలుడైనటువంటి సదాశివుడు, అతడు పంచాస్యుడు అంటే 5 ముఖాలు కలిగినటువంటి వాడు. శివునికి కూడా పంచముఖాలు ఉన్నవి కదా, పంచరుద్రుడు అంటున్నట్లుగా. అవేమేమి? సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఈ 5ను హనుమంతుని పంచాస్యములైనటువంటివని తెలుసుకోవాలి. ఇది మంత్ర రహస్యం. పైగా హనుమంతుడు శివ విష్ణు ఆత్మకుడు కూడా చెప్పబడతాడు. దానికి ఆనంద రామాయణంలో ఇలా చెప్పబడింది. ఒక ఐతిహ్యం. పురా త్రిపుర సంహారే సబాణత్వముపేయుషే విష్ణవే రామరూపాయ
కరిష్యన్ ప్రత్యుపక్రియం విజ్ఞాతమనయోర్యత్తు రూపం తదుభయాత్మకం ఉపాస్య హనుమత్సంజ్ఞం భోగమోక్షప్రదం నృణాం. త్రిపురాసుర సంహారంలో విష్ణువు శివుని ధనస్సును బాణంగా వెలిశాడు. ఆ ఉపకారాన్ని మనసులో పెట్టుకుని కృతజ్ఞుడైన శివుడు రామావతారం ఎత్తిన విష్ణువుకు హనుమంతుని అవతారం ఎత్తి సాయం చేశాడు. ఇంకొక విశేషం ఏమంటే హనుమంతుడు ఉభయాత్మకుడు, అనగా శివుడు విష్ణువు రెండుకి సంబంధించినవాడు కాబట్టి భోగమోక్షాలు రెండు ఇయ్యగలిగినటువంటి మహానుభావుడు. ఐశ్వర్యాన్ని కోరువారు శివుణ్ణి, మోక్షాన్ని కోరేవారు జగన్నాథుణ్ణి కొలిచేటువంటి సంప్రదాయం మన దేశంలో ఉంది. హనుమంతుని కొలిచేవారికి ఈ రెండు కూడా కరతలామలకాలు. యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః. శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్తయేవ. ఇంద్రజిత్ నాగబంధం వదిలించుకోవడానికి వచ్చిన గరుడు రాముడితో ఇట్లా అంటాడు: సాక్షాత్వం భగవాన్ విష్ణు లక్ష్మీస్తు జనకాత్మజ సౌమిత్రి పణిరాజ్యోయం రుద్రాశ్చ కపయః స్మృతాః. హే రామ, నీవు సాక్షాత్ విష్ణువు, సీతా లక్ష్మీదేవి, లక్ష్మణుడు శేషుడు, ఇక్కడ ఉండేటువంటి వానరులందరూ కూడా రుద్రాంశ సంభూతులని గరుడు చెప్తాడు. పైగా అతడు ఈ వానరులో ఎవరెవరు, ఏ రుద్రులు ఏ వానరులైనారో ఎంత వివరంగా చెప్పాడో చూడండి. మనకి తెలియని చాలా అంశాలు తెలుసుకుంది. వానరుల పేర్లు చూద్దాం, వాళ్ళు ఏ అంశంలో ఉన్నారు. సుగ్రీవుడు వీరభద్రాంశము, నలుడు శంభువు, నీలుడు గిరీషుడు, సుషేణుడు మహాయశుడు, జాంబవంతుడు అజైకపాదుడు, అంగదుడు అహిర్బుద్యుడు, దధివక్త్రుడు పినాకధృత్, తారుడు ఐతాచ్, తరులుడు స్థాణువు, మైంద్రుడు భర్గుడు, హనుమంతుడు సాక్షాత్ శివుడు. అంటే హనుమంత సాక్షాత్ శివుడే అయ్యాడు అని నిత్యాతంత్రంలోని మంత్ర విభాగ కథన ప్రకరణంలో చెప్పబడింది. దానికి ఒక రుజువు. ఈ విధంగా నానావిధాక్షర నానాగ్రథితాది ప్రయోగ నానా రూపకల్పనాది ప్రక్రియల చేత ఒక్క దేవతకే నానా మంత్రయంత్రాలు కల్పించి నానావిధ సిద్ధులు సాధించడం తంత్రశాస్త్ర విధానం. అంతేగాని అట్టి మంత్రాధిష్టాన దేవతలకును వాటి మూల స్వరూపాన్ని చెప్పిన రామాయణ భారత భాగవతాదులకును తాంత్రిక కల్పన విశేషాలలో ఎలాంటి సంబంధము లేదనుకుంటే మనం అనవసరమైన ప్రమాదానికి లోను కాకుండా ఉంటాము. గ్రథితాది ప్రయోగంలో విదర్పితం చేసే విధానమే విచిత్రంగా ఉంటుంది. విచిత్రం అంటే విలక్షణమైనది అని అర్థం. నరసింహునితో హనుమకు సమానత్వం కల్పించడం విదర్పిత విధానం వల్లనే. ఈ విధానాన్ని గురించి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు శ్రీసూక్త వ్యాఖ్యపీఠలో ఇలా అన్నారు: పురుష సూక్తంతో పాటు శ్రీ సూక్తానికి స్థానం ఉంది. సహస్ర శీర్షాన్ని ప్రారంభించే పురుష సూక్తానికి, హిరణ్యవర్ణామని ప్రారంభించే శ్రీ సూక్తానికి మొదటి అక్షరాలైన సకార హకారాలతో సోహం అనే మంత్రం దర్శింపబడింది. ఇది మానవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సహజమైన హంసమంత్రంపై ఒప్పారుతోంది. సోహం అను మంత్రంలో ప్రణవమైన ఓంకారం దాగిన్నది. అది ఎట్లంటే, సోహం మంత్రంలోని హల్లులైన సకార హకారాలను తొలగిస్తే ఓం అనేది మిగులుతుంది. దీనిని ఆధారంగా చేసుకుని శ్రీ సూక్త పురుష సూక్తాల ఉపాసనా సంప్రదాయం ఒకటి ఏర్పడింది. అది ఎట్లంటే, పురుష సూక్తంలో అనుష్టుప్ ఛందస్సులోనున్న మొదటి 15 రుక్కులను స్వీకరించి విదర్పితం చేసి గానం చేస్తారు. కృష్ణపక్షంలో మొదట పురుష సూక్తంలోని మొదటి మంత్రాన్ని, తరువాత స్త్రీ సూక్తంలోని మొదటి మంత్రాన్ని, తరువాత స్త్రీ సూక్తంలోని మొదటి మంత్రాన్ని అటుపైన పురుష సూక్తంలోని మొదటి మంత్రాన్ని
ఇలా తరువాత శ్రీ సూక్తంలో మొదటి మంత్రాన్ని, అటుపైన పురుష సూక్తం రెండో మంత్రం, అక్కడి నుంచి ఇటో రెండో మంత్రం, ఇలా అల్లిక చేసుకుంటూ గానం చేసుకుంటూ వస్తారు. ఇలా 40 రోజులు ఉపాసిస్తూ మారేడు చెట్టు క్రింద నివసించి భిక్షాటనం చేసి మారేడు దళాలతో పద్మాలతోనూ హోమం చేస్తారు. ఇలా 40 రోజులు చేస్తారు. అనుదినం మంత్రాంతంలో భాగవతంలోని నారాయణ కవచం పారాయణ చేస్తారు. దీనివలన భోగమోక్షప్రదమైన వెలుగు భక్తులను ఆవేశించి 7 తరాల వరకు ఇహపర సౌఖ్యప్రదమవుతుంది. ఈ ఉపాసనా క్రమాన్ని శ్రీనివాస విద్య అంటారు. ఎంతమందికి తెలుసు? ఈ విదర్పిత విధానం వల్లనే ఒక్క దేవతకు అనేకానేక మంత్రకల్పనలు చేయడానికి వెసులుబాటైంది. పరాశర సంహితలో పార్వతితో శివుడే స్వయంగా తాను రామదూతగా అవతరించానని చెప్పాడు. దానికి లోకరక్షార్థం హేతువుగా చెప్పాడు. వాల్మీకి రామాయణంలో ఇది నిరూపించబడింది. శివ విష్ణువాత్మకుడైన హనుమంతుడు కొలిచేవారికి భోగమోక్షాలు రెండూ కరతలామలకనవుతాయి. ఈ శివకేశ అభేదము శ్రీ శంకరుల కాలం నాటికే గలదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శివుడిని 1000 నామాలు ఒక్క రామనామంతో సమానమైనది. రాముడు శివనామం జపిస్తూ ఉంటే శివుడు రామనామం జపిస్తున్నాడు. శివశ్చ హృదయం విష్ణోహో విష్ణోశ్చ హృదయం శివ. ఇదే మన యొక్క ప్రాచీన సంప్రదాయం, సనాతన సంప్రదాయం. పరాశర సంహితలో హనుమ త్రిమూర్త్యాత్మకుడని కూడా చెప్పబడింది. ఇంకొక అడ్వాన్స్, బ్రహ్మ విష్ణు శివాంశత్వాన్ త్రిమూర్తిరితి విస్తృత అని బ్రహ్మకృత ఆంజనేయ స్తుతి. ఉమా సంహితలో ఆంజనేయ స్తవంలో ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభావం రామదూతం నమామ్యహం. పరాశర సంహితలోనే 19 పటలంలో సప్తకోటి మహామంత్రా వినా బ్రహ్మాస్త్ర విద్యయా హనుమన్మంత్రజాలానాం మిత్రాణీతి విదుర్బుధాః. బ్రహ్మాస్త్ర విద్య ఒక్కటి తప్ప మిగిలిన సప్తకోటి మహామంత్రాలను హనుమద్విద్యకు లొంగినవే. ఒక్క బ్రహ్మాస్త్రానికి మాత్రం హనుమంతుడు 7 నిమిషాలు లీలగా కట్టుబట్టాడు. ఆ బ్రహ్మ అయిన హనుమను యొక్క అనుగ్రహం చేతనే ఆయనను కట్టడానికి సమర్థుడైనాడు. ఇక్కడ ఒక్క విశేషం, బ్రహ్మాస్త్ర విద్యను బ్రహ్మ దర్శించినప్పటికీ అది శ్రీ బగళా విద్యాతత్వంలో త్రిపుర సుందరి దేవతాత్మకమైనది. హనుమంతుడు అక్కడ జగన్మాత యందు గౌరవ విశేషంచే దానికి లొంగినవాడని విశేషజ్ఞులైన అనేక పండితులు గమనించగలరు. పరాశర సంహితలు ఇంకేముంటుంది, కేవాన పూజయంతీహ ప్రత్యక్షవరదాయకం అర్చయంతి హనుమంతం బ్రహ్మ విష్ణు శివా అపి హనుమత్సదృశం దైవం నాస్తి నాస్త్యేవ భూతలే తస్మిన్ సంపూజితే భానుః బ్రహ్మ గౌరీ మహేశ్వర. శ్రీరామచంద్రుడే హనుమదుపాసకుడని సుందరోత్తర కాండ వచనాల వల్ల స్పష్టమవుతుంది. హనుమన్మంత్రానికి శ్రీరామచంద్రుడే ఋషి అయినాడు అనగా హనుమన్మంత్రద్రష్ట శ్రీరామచంద్రుడే. ఈ విషయం అగస్త్య సంహితలో శ్రీరామోత్తర తాపిన్యుపనిషత్తులోనూ ప్రతిపాదింపబడినది. అయినను కోరిన కోరికలెల్ల ప్రత్యక్షంగా తీర్చడి పరమదైవమైన హనుమంతుని ఎవ్వరూ ఉపాసించకుండా ఉండగలరు చెప్పండి? బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా హనుమదుపాసన చేస్తుంటారు. హనుమంతుని బోలిన దైవం భూతలంలో లేడు. హనుమదుపాసన చేసినందువలన సూర్యుడు, బ్రహ్మ, గౌరీ శంకరులు, సాక్షాత్ ఆదినారాయణమూర్తి అయిన శ్రీరామచంద్రుడును, ఇంద్రాది అష్టదిక్పాలరును, స్కంద గణపతులను, బ్రహ్మర్షులైనటువంటి వశిష్ఠాదులను, పరమయోగి పుంగవులైన సనకాదులను, పితృ వసురుద్ర గణంబులను పూజింపబడిన వారవుతారు.
హనుమంతుడు సర్వదేవాత్మకుడని దీని వలన మనకు రూఢి అవుతుంది. సర్వదేవాత్మకుడైన హనుమ ప్రజాపతి అని ముందే నిరూపింపబడినది. భవిష్యత్ కల్ప ప్రజాపతి అయిన హనుమ సర్వదేవతాత్మకుడు అనుటలో అన్వర్థమున్నది. ఇది శ్రీ హనుమంతుని యొక్క వైశిష్ట్యం. ఇది తంత్రగ్రంథాల ప్రకల్పనం తప్ప వాల్మీకి రామకథలోని హనుమను బట్టి రామదూతయే రామభక్తుడే, రామమంత్రోపాసకుడే. వాల్మీకి రామాయణ కథానుసారం ఆ సంప్రదాయంలో వెలువడిన గ్రంథాలలో పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి రచించిన శ్రీ సీతారామాంజనేయ సంవాదం చాలా ప్రసిద్ధమైంది. ఈ గ్రంథంలో 3 ఆశ్వాసాలున్నాయి. వేదాంత శాస్త్రంలోని తారకం, సాంఖ్యం, అమనస్కం వరుసగా ఈ 3 అధ్యాయాల్లో వివరించబడినాయి. అందులో విశేషం ఏమంటే తారక యోగాన్ని సీతాదేవి ఆంజనేయునికి బోధిస్తాడు. ఇది అద్వైత వేదాంతానుయాయంలో విస్తృత ప్రచారం పొందిన గ్రంథం. వాల్మీకి రామాయణంలోనూ రామాయణ కల్పవృక్షంలోనూ హనుమ గొప్ప సహృదయునిగా దేవభక్తునిగా నిరూపించబడినాడు. సుందర హనుమంతుడనగా దేవీ భక్తుడైన హనుమ అని అర్థమే గాని హనుమ సుందరంగా ఉన్నాడని కాదు. హనుమ యొక్క నిరంతర దేవీ ధ్యానమే, జపమే, యోగమే సుందరకాండగానే దర్శనమిస్తుంది. తదున్నన్నం పాండురదంతమవ్రణం శుచిస్మతం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. ఓ తల్లి, నిన్నెప్పుడు చూతునో కదా అని హనుమ పరితపించుచూ చెప్పిన వాక్యం ఇది. అటువంటి ఆ సీతామతను చూడగానే సుముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. ఆమె కష్టదశను చూసి కన్నీరు పెట్టుకుంటూ విలపించాడు హనుమ. పహర్షమతులం లేభే మారుతి ప్రేక్ష్యమైతిని. సీతాదశన మహాద్భాగ్యం చేత హనుమ మిక్కిలి హర్షాన్ని పొందాడు. రామాయణ కల్పవృక్షంలో కూడా శ్రీ విశ్వనాథుల వారు హనుమంతుని కవిగా సహృదయ స్థాయినుగా మలచి ఉన్నారు. ఒక మహాయోగి తపస్సు ఫలించి ఇష్టదేవతను సందర్శించినప్పుడు కలిగే భావావేశము, దాన్ని కవి ఎంత చక్కగా వర్ణించాడంటే మాతృదేవీ సమజ్ఞాతీర్థ సుస్నాత వినతాతనుజుండు వెల్పుబువ్వా కనుగొన్నయట్లుగా గనుగొంటి జనకి దేవి గవేషణాతీర్థ ఫలము పరమయాజ్ఞికులు నిర్భర మహచ్చందోవతారంబు గాయత్రి దత్వమూర్తి గనుగొన్నయట్లుగా గనుగొంటి జానకీ దేవి శ్రీ రఘురాముధీపతంబు. తంత్రగ్రంథ రచనా నివృత్తి చే ఒక్క హనుమనే అనేక రూపాలు, అనేక మంత్రాలు, అనేక యంత్రాలు కల్పింపబడినాయి. పరాశర సంహితలో హనుమంతుని అధిష్టాన దేవతగా మంత్రాలు ఇలా ఉన్నాయి. సుందర హనుమన్ మంత్రం మంత్రద్రష్ట వాల్మీకి మహర్షి. ఆపదుద్ధారక హనుమద్ మంత్రం మంత్రద్రష్ట విభీషణ మహర్షి. పంచముఖాంజనేయ మంత్రం, హుంకార హనుమన్ మంత్రం, సువర్చలాంజనేయ మంత్రం, స్వప్నాఖ్య హనుమన్ మంత్రం, హనుమన్ముఖ గండభేరుండ జ్వాలా నృసింహ మంత్రం. ఒక్క దేవతకి ఇన్ని విధాలైన మంత్రాలు ఉండటం ఎలా పొసగుతుంది అంటే మంత్రం వైయక్తిక మార్గనిష్టం. రామకృష్ణ హనుమదాది అవతార పురుషుల్ని మంత్రాధిష్టాన దేవతాస్థానాలకెత్తి వారికి బీజాక్షర మంత్ర యంత్ర క్షేత్ర తీర్థ మహాత్మ్యతను కల్పించే ప్రకరణమే తాంత్రికం. నానాఫల సిద్ధికై నానావిధ రూపాలు, నానావిధ మంత్ర సంపుటీకరణాలు ఒక్క దేవతకే చేస్తారు. ఆ ప్రక్రియను తంత్రశాస్త్రంలో గ్రథితాది ప్రయోగములు అని పిలుస్తారు.
గ్రదిత్తాదిప్రయోగం చ మంత్రాణాం సిద్ధికారణం. గ్రథితం సంపుటం గ్రంథిః సమస్తం చ విదర్భితం. వీని ఫలాలుగా ఆకర్షణ, వశీకరణ, త్రైలోక్యైశ్వర్య, రణమారణ, గ్రహమారణ, శత్రుచ్ఛాటనాదులు చెప్పబడినాయి. పైగా ఒక దైవానికే ఏక, ద్వి, త్రి, చతుర్వాద్యక్షర మంత్ర కల్పనలు చేయడం ఉంది. ఇక స్వామి పరాయణత్వం. స్వామి కార్యమే తన జీవిత ధ్యేయంగా మలుచుకున్నవాడు హనుమన్. తల్లిని చూసిన సంతోషంలో రావణుడి మీద కోపంతో లంకాదహనం చేసినా అది ఆయన స్వామి భక్తినే శతథా సాటుతుంది. లంక అంటే నాలుగు వైపులా నీళ్లున్న ఒక ఎత్తైన ప్రదేశం. నదీ తీరాలలో ఇసుక లంకలు మనం చూస్తూనే ఉన్నాం. లంకలు సామాన్యంగా నదీ గర్భంలో ఉంటాయి. అంటే ఏటి కడుపులో వెళితే గాని అక్కడెక్కడా లంకలు నీకు తారసపడవు. అందుకు నీవు నదిని దాటాలి. నదికి ఇవతల నీవున్నావు, మధ్య నది ప్రవహిస్తూ ఉంది. ఈ కూలంకష నీకు లంకకు ఉన్న హద్దు. దాన్ని నీవు దాటావు. సీత గీత దాటినట్లు లంకకు చేరావు. అది వేరే ప్రదేశం. అంటే నీవు స్వస్థితి కాదని కాలదన్ని మరో స్థితిని, నూతనత్వాన్ని వాంఛించావన్నమాట. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అంటున్నది గీత. సీత బ్రతుకు సంశయాగ్రస్తం కావడానికి ఇంత నేపథ్యం ఉందన్నమాట. పరధర్మంచే భయగ్రస్తురాలైన సీత స్వధర్మాన్ని చింతించి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే దైవవశాత్తుగా హనుమ అక్కడే ఉండడంతో ఆయన రామకథాగానం ఆమెలో జీవిత ఆశలు రేకెత్తించాయి. బిలం ఎప్పుడూ అవ్యక్తానికి చిహ్నం. అది దైవం. జలమున్గౌగిట్టపుని నిలుచునా సంశ్రావశీలంబు అంటారు విశ్వనాథ గారు. వ్యక్త స్థితిలో అంటే కాన్షియస్ స్టేజ్లో ఉన్నావు, అది స్వధర్మం. వ్యక్త స్థితి నుండి అవ్యక్తాన్ని కాదని వ్యక్తావ్యక్త స్థితి అంటే సబ్కాన్షియస్లోనికి నీవు ప్రవేశించావు, అది పరధర్మం. అదొక అనిశ్చిత స్థితి. దానికి శాశ్వతత్వం లేదు. అలాంటప్పుడు ధర్మాధర్మాలకు నీలో సంఘర్షణ బయలుదేరుతుంది. సరిగ్గా సీత ఇలాంటి సంఘర్షణకు లోనైంది. చివరికి ధర్మం జయించింది. కాపురుషుడైన రావణుని కామలంకను సీతా యోగాగ్నిలో దగ్ధం చేసింది. తిరిగి పవిత్రమైన మనస్సుతో రాముని చేరుకుంది. అంటే హనుమ బాహ్యంగా దగ్ధమునర్చిన లంకను సీత అంతరంగంగా దగ్ధం చేసిందన్నమాట. అర్థమైందనుకున్న అమ్మవారు హనుమకు అర్థం కాలేదు. చివరికి రామదూతగా మిగిలిపోయాడు. అమ్మవారిలోని ఒక అంశ హనుమ. లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామునిలోని అంశలైనట్లు ఇది నారాయణ మూలమౌతరువు. లక్ష్మణుడు స్వామిలో ముక్క సూక్ష్మమిద్ది. ఇవి కల్పవృక్షంలోని పాదాలే. హనుమ సీతామాతలోని పూర్ణయోగమే మూర్తి దాల్చినవాడు. యోగ శక్తి ఏకాగ్రతతో స్థిర నిశ్చయంతో కార్యసాధనకు కావలసిన మార్గాన్ని చూపెడుతుంది. అలా మహాశక్తిశాలైన హనుమ సీతాదేవి ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో, రావణుని ఎలా సంహరించాలో మొదలగు ఆనుపానులన్నీ చక్కగా తెలుసుకుని వచ్చి రాముడికి చెప్పాడు. రాముడు పురుష ప్రయత్నంలో ఆ కార్యాన్ని సాధించాడు. సీత రాముడే వచ్చి తనను విడిపించాలని కోరడంతో పురుషకారం చేతనే పనులు చక్కబడుతాయని లోకానికి తెలియజేయటానికే హనుమ సవినయంగా అమ్మవారిని తన వీపునెక్కి రమ్మని రాముని వద్దకు చేరుస్తానని విన్నవించినా పరపురుష స్పర్శ సహించనని అతని సూచనను మెల్లగా త్రోసిపుచ్చింది ఆ అమ్మ. తల్లిని యథార్థంగా దర్శించటానికి ఆమె దయ పరిపూర్ణంగా ఉండాలన్నమాట. హనుమ తల్లికి నచ్చిన బిడ్డ. నిత్యము పాదాభివందనం చేసే మరిది లక్ష్మణుని కన్నా కూడా హనుమపై ఆమెకు అత్యంతమైనటువంటి అనుకంప అంటే జాలి, దయ. ఇలా తల్లి కృపకు పాత్రుడైన హనుమ జన్మ చరితార్థమైనదనుకున్నాడు. శతకంఠ రావణులు ఎత్తి వచ్చిన తల్లి కళ్ళు ఎరుపు తిరిగితే చాలు బూడిద పాలైపోతారు. సహస్రకంఠ రావణులు ఒక్కొమ్ముడిగా వచ్చి నిలిచిన హనుమంతుడు ఇట్టే వారికి పరలోకాలు చూపించగలడు. అటువంటిది ఒక్కగానొక్క రావణ వధ కోసం రాముడు ఇన్ని అష్ట కష్టాలు పడి సముద్రం దాటి వచ్చి వాడిని యుద్ధంలో చంపాలా?
అంటే అవును, దానికి ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో చూడండి. ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుః నాస్త్యుద్యమసమో బంధుః కుర్వాణో నావసీదతి. ఆలస్యం అంటే అలసత్వం, సోమరితనం. ఇది మానవ శరీరంలో మహాశత్రువు. ఉద్యమం అంటే ప్రయత్నం. ప్రయత్నం కంటే మించిన బంధువు లేదు. ప్రయత్నం చేతనే కార్యాలు ఫలిస్తాయి. ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ప్రయత్నం చేతనే పనులు సాధించబడతాయి. ఎంత పరాక్రమం గలదైనా నిద్రించే సింహం నోటిలో మృగాలు తమంత తాముగా వచ్చి పడవు కదా. కాబట్టి గొంతెమ్మ కోరికలు మానుకొని కార్యరంగంలోకి దూకి కృషి చేయాలి మానవులు. అందుకే మానుష జన్మ ఎత్తిన పురుష సింహుడైన శ్రీరామచంద్రుడు లోకానికి పురుషకార ప్రబోధం చేయడం కోసం సకల ప్రయత్నాలు చేసి సకల కష్టాలను భరించి చివరికి రావణుణ్ణి సంహరించాడు. కలికాలంలో పురుషుడు ఎలాంటి వాడంటే అలసత పరున్న మనుజుండు కలియుగంబు అంటాడు ఆముక్త మాల్యాకారుడు. సోమరితనంతో సుఖంగా పడుకుని చమత్కారంగా మాట్లాడడం కలిపురుషుని లక్షణం. ఒక కార్యం నిర్ణీత కాలంలో రుజువుగా చేసి చూపలేడు. యుగే తురీయే యమక ప్రపంచ అంటాడు నీలకంఠ దీక్షితుడు. తురీయమైన ఈ 4 యుగం కలియుగం. ఇందులో యమకానికే ప్రాధాన్యం వచ్చిందట. ఆలంకారికులు యమకాన్ని క్షుద్రకావ్యాలకే పరిమితం చేశారు. మహాకావ్య ధ్వనులు అంతరించి యమకాలే మిగిలాయి. ఈ కాలానికి అంత్యప్రాసులు యమకాల గమకాలే నిజమైన కవిత్వంగా చలామణి అవుతుందని వ్యాఖ్య. అల్పకవులు మహాకవులుగా ముద్ర వేయించుకొని అందలమీకి ఊరేగుతున్నారు కదా. అలాంటి కలికాలంలో మానవుల ప్రవర్తనను ఒరవడిదిద్దాలని రాముడు సర్వశక్తిమంతుడైనప్పటికీ ఒక కార్య సాధనలోని సాధక బాధకాలు స్వయంగా అనుభవించి లోకానికి మార్గదర్శుడయ్యాడు. కల్పానికి రామకథ పునరావృతమవుతూనే ఉంటుంది. ఇప్పుడు జరిగేది శ్వేతవరాహ కల్పం. పద్మకల్పంతో జరిగిన రామాయణంలో రాముడు సేతు నిర్మించలేదు. శివుడు తన పినాకమనే పేరుగల ధనుస్సును సముద్రం మీద వాల్చాడు. అది సేతువుగా కాగా కపిసేనలు దాని మీద నడిచి వెళ్ళాయి. మతవాదం తగ్గి ఆస్తికత్వం నశిస్తున్న ఈ కల్పంలో రాముడు సేతువును నిర్మించి మరీ వెళ్ళాడు. హేతువాదులు కూడా సేతుని నిర్మాణ విషయంలో ఏమీ మాట్లాడడం లేదు. కల్పభేదం పురస్కృత్య కథాభేదం జగాదః. కావున కల్పానికి రామకథ ప్రాచుర్యం పొందింది. ఈ విధంగా హనుమ రుద్రాంశుడు అనుటలో ఏమాత్రం సంశయం లేదు. అటువంటి హనుమకు నమోవాకములు. శ్రీకాంతాయ కళ్యాణ నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.